జనార్దన్ గారు, పట్టాభి గారు, కలెక్టర్ గారి విషయం నాకు తెలియదు, కానీ కాబోయే యావరేజ్ స్టూడెంట్గా నాకు ఎప్పుడు మెడల్ రాలే. అటువంటిది ఇవాళ గజల్ శ్రీనివాస్ గారు మెడల్ వేశారు. ధన్యవాదాలండి. భారత్ మాతాకి. అమలు ఒత్తిడిలో పనిచేస్తుంటారు. చేసే గౌల టన్నుల చెత్త వారసత్వంగా వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పట్టాభి గారికి, ఒక జిల్లాను నడపాలంటేనే కష్టం, 2 జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాజబాబు గారికి, డాక్టర్ సీతారామయ్య గారికి, ఆంధ్ర సరస్వతి ప్రతినిధులు వాసుదేవ్ గారికి, శ్రీత గారికి, సుధాకర్ నాయుడు గారికి, ఆర్డీఓ గారు లక్ష్మీ ప్రసన్న గారికి, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గారికి, ఈ కళాశాల యాజమాన్యం, ఇప్పుడే పెద్ద బరువు బాధ్యతలు నెత్తిరేసుకున్న డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి, కోగంటి శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ మిత్రులు, సోదర సమానులు, గజల్ని ఇంటి పేరుగా చేసుకున్న గజల్ శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యాపకులకి, ఇతర సిబ్బందికి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. గజల్ శ్రీనివాస్ గారు ఏది చేసినా ఒక కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఏదో ఉర్దూ భాషకు మాత్రమే పరిమితమైన గజల్ని తెలుగు భాషకు అన్వయించి తెలుగు ప్రజలకి పరిచయం చేసి ఒక ప్రయోగం చేసి దాంట్లో రాణించి ఒక సంచలనం చేశారు. ఆ గజల్ రూపంలోనే ఒక్కసారి చూడాలంది స్వామి అని స్వామివారిని నా దగ్గరకు వచ్చి నువ్వు కనిపించి పో అని అద్భుతంగా పాడిన, తండ్రి గొప్పతనాన్ని, తండ్రి త్యాగాల్ని, ఒక బిడ్డని భుజాల మీద ఎక్కించుకొని తండ్రి ఆ బిడ్డని ఎదిగేలాగా చేయడం కోసం పడిన తాపత్రయాన్ని గజల్ రూపంలో చెప్పిన ఒక ప్రయోగం, ఒక సంచలనం. కేవలం వాటికి మాత్రమే పరిమితం కాకుండా మనమెవరం కల్లో కూడా ఊహించని విధంగా 125 ప్రపంచ భాషల్లో మహాత్మా గాంధీ సందేశ యాత్రని అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు పొంది దేశ విదేశాల్లో ఒక గుర్తింపుని తెచ్చుకుని, మరీ ముఖ్యంగా 3 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మొత్తం 4 రికార్డ్స్ని, ఆ మాట గురించి ఎక్కడ ప్రస్తావిస్తారేమో తన గురించి చెప్పుకుంటున్న క్రమంలో అనుకున్నా కానీ ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావించలే. అటువంటి 4 రికార్డులని సొంతం చేసుకుని ఒక ప్రయోగం చేసి సంచలనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూసివేయబడిన ఈ ఆంధ్ర సరస్వత పరిషత్తుని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి సంధానకర్త కర్మ కూడా శ్రీనివాస్ గారు. సరే, తెలుగు భాష మీద వస్తారు, అభిమానంతో వస్తారు, కానీ దానికి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఎవరిన ఒక సెలబ్రిటీ ఉండాలి. మనం ఏమన్నా బట్టల షాప్ ఓపెన్ చేయాలంటే సినిమా వాళ్ళని పిలుస్తుంటాం. అట్లా ఒక దేశాధ్యక్షుడిని, మారిషస్ దేశాధ్యక్షుడిని పిలిచి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసి మళ్ళా సంచలనమే. మామూలు వాళ్ళకి దేశాధ్యక్షులు పిలవాలంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు రాబోయేదానికి కెన్నా అధ్యక్షుడిని పిలుస్తా అన్నారు. ఇవాళ అన్ని దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. లోగో ప్రారంభింపజేశారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది
ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా, మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు, పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు, అతిథిగా వస్తే చాలు. మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితులను మాట్లాడి స్నేహితుల దగ్గర నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగువారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరి పేరు తీసుకుంటాం? ఎవరి పేరు తీసుకుంటాం? అమ్మ పేరు తీసుకుంటాం. దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, 2 ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో, మాతృభాష కూడా అంతే గొప్పదన్న విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన ఆచార వ్యవహారాలు ఆ మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడే చెప్పే పండుగలు పబ్బాలు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన కట్టు బొట్టు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన జ్ఞానం విజ్ఞానం కూడా మాతృభాషతో ముడిపడి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి మేధో సంపత్తిని, వారి అనుభవాన్ని, వారి స్వానుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది మన మాతృభాష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు జ్ఞానం ఇవ్వాలి, దేని జ్ఞానం మాతృభాషలోనే, ఏదైనా భాష ద్వారానే చెప్పారు. వాళ్ళు ఆనాడు చూసారు, సుశ్రుతుడు ఆనాడు సర్జరీ చేసేవాడు, ధన్వంతరి ఇండియన్ మెడిసిన్ సిస్టమ్కి ఆద్యుడిగా చెప్తారు. ఆయన ఏదైతే తన అనుభవం ఉందో, తను ఏది చెప్పాలనుకున్నారో, ఏ మూలికలు వాడితే ఏ వ్యాధి నయమవుతుందో వాటిని అన్నిటి కూడా భాష రూపంలోనే పెట్టడం జరిగింది. కాబట్టి భాషకి జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి భాషను విస్మరిస్తే మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్టే అవుతుంది. మన అస్తిత్వాన్ని కోల్పోవడం, మన సంస్కృతిని మనం మర్చిపోవడం, మన సాంప్రదాయాల్ని వదిలేయడం, మన పెద్దల్ని గురువుల్ని పూజించడం, ఇవన్నీ కూడా భాషతో ముడిపడి ఉంటాయి. కాబట్టి భాష ఎక్కడైతే తగ్గుతుందో, భాషను మర్చిపోతామో, వీటిని అన్నిటికీ మనం దూరంగా పోయినట్టు అవుతుంది. తర్వాత మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం, మన ఉనికిని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాదు భాష. కానీ చాలామంది అంటుంటారు, గతంలో చూసాం మనం, జీవో గురించి ప్రస్తావించారు. జీవో తెచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన ఉండాలా అని చెప్పారు. ఇంగ్లీష్లోనే ఏదంటే ఇంగ్లీష్లో చదువుతూనే బయట ఉద్యోగాలు వస్తాయన్నారు. అదే వాస్తవం అయితే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు, ఈ వేదిక మీద నేనైతే వీధి పడే చదివాను. నాకు తెలిసి శ్రీనివాస్ గారు వీధి పడే చదివింటారు. నాకు తెలిసి తెలుగు మీడియంలోనే చదివారు. కలెక్టర్ గారు నాకు తెలిసి తెలుగు మీడియంలో చదివారు. పట్టాభి గారు కూడా తెలుగు మీద వారి భాష మీద వారికి ఉన్న పట్టేందో ఇంతసేపు అంతర్జాతీయ విషయాలను కూడా చాలా సరళంగా, అద్భుతంగా మాతృభాషలో చక్కగా పిల్లలకు అర్థమయ్యేలాగా ఆయన వివరించారు. ఇంత భాష మీ తెలుగు మీడియంలోనే, డిఎంహెచ్ఓ గారు మీరు ఏ మీడియం చదివారు? తెలుగులోనే చదివారు, తెలుగు మీడియం చదివారు. మీరందరూ కలెక్టర్ గారు కదా, మన జీవితంలో ఏం సాధించాలనుకుంటాం? ఓ డాక్టరో, లాయరో, సైంటిస్టో, ఇంకోటో కావాలంటాం. ఎక్కువ మంది యూపీఎస్సీ క్రాక్ చేసి మనము కలెక్టర్ కావాలా అంటారు. కలెక్టర్ పైన చాలా ఉన్నాయి, కలెక్టర్ కావాలా అనుకుంటారంటే ఓ జిల్లా అధికారి కాబట్టి. మరి కలెక్టర్ అయినా ఇదే. ఇప్పుడే మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం, మన ముఖ్యమంత్రి గారు తెలుగు మీడియంలో చదివారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు మీడియంలో చదివారు. మనం నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో చదివారు, తెలుగు మీడియంలో చదవాలి. ఆయన మాతృభాష గుజరాత్లో చదువుకున్నారు. మనకందరూ తెలిసి మిస్సైల్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటాం అబ్దుల్ కలాం గురించి. అబ్దుల్ కలాం గారు ఆయన మాతృభాష తమిళంలో చదివారు. మన మాతృభాష ఏదైనా కూడా ఆ మాతృభాష మీద గౌరవం ఉండాలా. మాతృభాష ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు నిరూపించింది ఏంటయ్యా అంటే, మాతృభాషలలో ఉంటే సృజనాత్మక పెరుగుతుందని. మనం ఇంట్లో మాట్లాడే భాష, వీధిలో ఆడుకునేటప్పుడు వాడే భాష, లేదా చదువుకునేటప్పుడు వాడే భాష, ఈ 3 ఒకటైనప్పుడు పిల్లల మానసిక వికాసం పెరుగుతుంది, వాళ్ళలో క్రియేటివిటీ, సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక సైంటిఫిక్ సర్వేలు చెప్పేసి ఉన్నాయి. అందుకని ప్రపంచం మిగతా దేశాల్లో ఒకవేళ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే బాగా ఉద్యోగాలు సంపాదిస్తారని చూస్తే, మీరు ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. అది మీరు
బ్రిటన్ పోతే, బ్రిటిష్కి వెళ్తే, యూకేకి వెళ్తే అక్కడ నిరుద్యోగులకు డిగ్రీ చదివే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే మరి అమెరికాలో ఇప్పుడే చెప్పారు ఐటీ రెవల్యూషన్, ఎక్కడ పోయినా అమెరికాలో మీరు ఏ సందుకు పోయినా, ఏ గొంతుకు పోయినా, ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళు అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రతి రెండో వీధికి ఒక డాక్టరు తెలుగువాడే ఉంటాడు. మరి వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువులే, వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు, మరి ఇంగ్లీష్ మాట్లాడే ఆ దేశంలోకి పోయి ఎందుకు సాధిస్తున్నారు? మళ్ళీ సత్యానాథల్ అక్కడికి వెళ్ళి ఎందుకు ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు? మన దేశంలో చదివినాడు. సుందర్ పిచాయ్ ఎందుకు అయ్యాడు? కాబట్టి మనం మన ఆత్మ న్యూనత భావంలో బయటికి రావాల్సింది. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితేనే ప్రపంచం మనం గుర్తిస్తుంది అనే భావనలోంచి బయటకు ఉంది. ముందు మనం మాతృభాషను నేర్చుకుంటే మిగతా భాషలు అన్నీ దానంతకు అయ్యే వస్తాయి. ఇక్కడ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళందరూ కూడా ఎంత అనర్గళంగా తెలుగులో మాట్లాడగలరో అంతే అనర్గళంగా హిందీలో మాట్లాడగలరు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలరు. ప్రతిభా పాఠవాలు ఉన్న వాళ్ళే. ముందు మాతృభాషలో పట్టు సాధిస్తే తర్వాత దేని మీదైనా పట్టు సాధించవచ్చు. మరి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో మీరు చూస్తే 2% కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంగ్లీష్ మాట్లాడేవాడు చేయడం అన్ని విషయాల్లో కూడా చైనా ముందుకు పోతోంది. ఎందుకు పోతోంది? 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్. ఇవాళ కార్లు ఎక్కడన్నా తయారీ జరుగుతున్నాయంటే అది జపాన్లో జరుగుతున్నాయి. జపాన్లో అసలు ఇంగ్లీష్ మాట్లాడేవాడు కనిపిస్తే ఒట్టు. మీరు ఎక్కడ తిరిగినా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మనం జపాన్కి వెళ్ళామంటే మనం చెప్పేది వానికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు. కానీ వాడు అద్భుతంగా వాణిజ్యపరంగా రాణిస్తున్నాడు, అద్భుతంగా తయారీ రంగంలో రాణిస్తున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2వ 3వ స్థానాలకి ఈ దేశాలు పోయాయి. యూరోప్ దేశాల్లో అనేక దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. కానీ ఆ దేశాలన్నీ కూడా ఇవాళ దీనికి వచ్చాయి. ఇవాళ దాని గురించి ప్రస్తావించారు, మదర్ ఆఫ్ ఆల్ ద డీల్స్ అని. ఎందుకు యూరోప్ యూనియన్ అంతా చేసుకుంటున్నాం? ఎందుకంటే అక్కడ తయారీ రంగంలో ముందున్నారు. అక్కడ అనేక రంగాల్లో, ఫార్మాలో కానీ లేదా ఈ కార్ల తయారీలో కానీ ఆ దేశాలు ముందున్నాయి, అనేక రంగాల్లో ముందున్నాయి. కాబట్టి వాళ్ళతో మనం ఇవాళ వాళ్ళు మనతో ముందుకు వస్తున్నారు, మనం వాళ్ళతో ముందుకెళ్ళి ఇవాళ డీల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా మనం అందుకని ఆ వాదన సరైంది కాదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలుగును బతికించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయాల్లో ఆ విధానాన్ని తీసేసి ఇవాళ తెలుగులో ఉత్తర్వులు, జీవోలు కూడా తెలుగులో ఇవ్వాలని దీనికి కూడా ఆయన ఆమోదం తెలిపారు. కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలుగులోనే ఉత్తర్వులు, జీవోలు కూడా ఇవ్వాలని. మనం మాతృభాషలో చదువుకోవాలా, మాతృభాషలో మాట్లాడాలా, మాతృభాషలో ఉంటూనే మిగతా వాటి మీద కూడా, మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాల్సిందిగా నేను విద్యార్థులందరినీ విధంగా ఇవాళ కోరుతున్నా. ఇవాళ చాలా విషయాలు మన పెద్దలు కూడా పిల్లలకు చెప్పట్ల. ఎంతసేపు ఇవాళ దైనందిన జీవితంలో యాంత్రిక జీవనం అయిపోయింది. డిజిటల్ యుగంలో ఫోన్లకు వీటికి ఇదైపోయి ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. భాష గురించి కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లా. ఉదాహరణకి గిడుగు రామ్మూర్తి గారి గురించి ఎవరినైనా అడిగాను అనుకోండి, ఇక్కడ ఎవరు అయినా అని, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఎందుకు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29 జరుపుకుంటామంటే నాకు తెలిసి ఎవరు చేయలేరు. ఎవరికైనా తెలుసా తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుతాము? అమ్మా కాదమ్మా, ఈ మొన్న ప్రభాస్ సినిమా వచ్చింది, ఏంటది? ఇలా అంటుంటాడు, ఏదో సినిమా ఏదది? ఇప్పుడమ్మా అన్నీ తెలుసు, తెలుగు భాషా దినోత్సవం మాత్రం తెలియదు. సార్ మురళీధర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రమేష్ గారు, ఎక్కడున్నారు మీరు? తప్పు లేదమ్మా, తప్పు లేదు. వినోదం జీవితంలో చాలా అవసరం. ముఖ్యంగా మీ వయసులో ఉన్న వాళ్ళు ఆటల్లో, పాటల్లో కూడా రాణించాల్సింది, సాహిత్యంలో రాణించాల్సింది, ప్రతి దాంట్లో రాణించాలా. చదువులో రాణిస్తూనే వినోదం గురించి కూడా తెలుసుకోవాలి. కానీ జీవితం వినోదం కాకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతసేపు వీటిని చూస్తూ ఉన్నారనుకోండి, యూట్యూబ్లోనో వాటిల్లోనో, లేదా వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతున్నాయంటే, ఆ వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు యువత ఏ రకంగా మత్తు పదార్థాలకో లేదా మాదక ద్రవ్యాలకు బానిసమవుతుందో అట్లా 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 ఒక్కొక్కరు పోతుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదులేండి. ఇవాళ పరిస్థితి మార్పు వచ్చేసింది. పూర్తిగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ గాంజా దొరకట్లా ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మా వాళ్ళంతా జనాలంతా హ్యాపీగా ఉన్నారు. ఏమంటే ఎక్కడ గాంజా దొరకట్లా, గాంజా తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే బ్యాచ్లు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అంటే ఆ పరిస్థితులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలా. ఆ దీంట్లో ఎవరన్నా ఆ ప్రభావానికి లోన్ అవుతుంటే మన మిత్రుల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ, మన కుటుంబ సభ్యుల్లో కానీ ప్రభుత్వానికి తెలియజేయాలా. 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇక్కడ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ కూడా వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు సినిమా పేరు చెప్తాను టక్కని చెప్పారు. మీరు టోల్ ఫ్రీ ఏదన్నా ఈ గాంజా వీధికి తీసుకున్న వాళ్ళకి కంప్లైంట్ చేయాలనుకుంటే మనం ఎవరికి చేయాలి? 1972 చేయాలి. అది తెలియదు. వాటి మీద కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఇవాళ స్వర్ణాంధ్ర ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలా. By the time we celebrate centenary independence by 2047, our Honorable Chief Minister wants to see this Andhra Pradesh as a healthy,
wealthy and happy Andhra Pradesh. At the same time, our Prime Minister, beloved Prime Minister, wants to make India. We have set a target of making India a వికసిత్ భారత్ నిర్మించాలనుకుంటారు. అవి ఎన్ని చేయాలంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. వాటి నిర్మాణం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీరే భావి భారత పౌరులు. మీరు అందుకని ఈ భావితరం మన భాష గురించి తెలుసుకోవాలి, మన బాధ్యతల గురించి తెలుసుకోవాలి, తర్వాత మన హక్కుల గురించి మాట్లాడాలి. ముందు మనం ఈ వయసులో మీకు ఉండాల్సిన దృష్టి ఏంటంటే చదువు మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. తర్వాత సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నాయో, రాజకీయ పరిస్థితులైనా సరే, ఆర్థిక పరిస్థితులైనా సరే, లేదా సైంటిఫిక్ పరంలో కానీ వైజ్ఞానిక రంగంలో కానీ ఇటువంటి వాటిలో ఏం జరుగుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నిన్ననే మనకు ఎవరో అంతరిక్షంలోకి పోయిన మన ఇండియన్కి అశోక్ చక్ర అవార్డు వచ్చింది. నేను మళ్ళీ అడుగుతున్నా, చక్ర అవార్డు వచ్చింది శుభాంశు శుక్ల. మీరు కూడా మీలోంచి ఆ శుభాంశు శుక్ల రావాల్సి ఉంది. మనం ఇవాళ మన దేశంలో మార్పు వచ్చింది. వాళ్ళ నాయకత్వం గురించి అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ప్రపంచం నాయకత్వం ఎలా ఉంది దేశంలో అని, రాష్ట్రంలో ఎలా ఉంది అని. రేపు మనం రాష్ట్రంలో ఇవాళ ముందు ఐటీ రెవల్యూషన్ గురించి చెప్పారు, ఇవాళ ఏఐ రెవల్యూషన్ గురించి చెప్తున్నాం. ఇవాళ మన గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది, లేదా ఏఐ యూనివర్సిటీలు వస్తున్నాయి. వీటిని అన్నింటినీ ముందుకు నడపాల్సింది, వాటిల్లో చదువుకొని వాటిల్లోంచి అవకాశాలు అందిపుచ్చుకొని మన రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధగా నిర్మాణం చేయాలంటే ఈ బాధ్యత అంతా మీ స్కూల్లో ఉంటున్న వాళ్ళే కాదు, మీ వయసులో ఉంటున్న ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లలందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. అవకాశాలు మనకు వస్తున్నాయి. ప్రభుత్వం మంచి పాలనలో ఈ అవకాశాలు వస్తున్నప్పుడు వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇవాళ స్కిల్ నైపుణ్య శిక్షణ ఉంటే రాబోయే రోజుల్లో అవకాశాలకి ఆకాశమే హద్దుగా చెలరేగిపోవచ్చు. ఇవాళ రాష్ట్రంలో కూడా లోకేష్ గారు స్కిల్ సెన్సస్ పెట్టి ఏ విద్యార్థులు ఏ విషయం మీద వారికి ఎక్కువ పరిజ్ఞానం ఉంది, ఏ విషయం మీద వీరికి నైపుణ్య శిక్షణ ఇస్తే వీళ్ళు రాణిస్తారు, ఏ విషయం మీద వీళ్ళకి సృజనాత్మకత ఎక్కువ ఉంది, దాన్ని గుర్తించి దాని ద్వారా ప్రోత్సహించి దానికి అనుగుణంగా వారి భవిష్యత్తులో చదువుకునేలాగా, వాళ్ళు ఏదైనా కోర్సు తీసుకునేలాగా, తద్వారా వారి భవిష్యత్తును వారే నిర్మించుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని గౌరవంగా సమాజంలో గౌరవంగా తిరిగేలాగా చేయడమే కాకుండా మనం చదువుకున్న స్కూల్కి కూడా గుర్తింపు తీసుకొచ్చి, మన ప్రిన్సిపాల్కి గుర్తింపు తెచ్చి, మనకి పాఠాలు చెప్పిన టీచర్లకు కూడా గౌరవాన్ని తీసుకొచ్చి మన ఊరిని మన కుటుంబాన్ని ముందు బాగు చేసుకున్న తర్వాత మన ఊరిని మన పట్టణాన్ని మన ఆంధ్రప్రదేశ్ని చేసిన తర్వాత మన దేశాన్ని కూడా వికసిత భారత్ నిర్మాణం చేయాలంటే మీ అందరి మీద బాధ్యత ఉంది. ఏంటి వచ్చి బాధ్యతలు చెప్పిపోతున్నాడు అని చెప్పి అనిపించచ్చు ఈ వయసులో మీకు. కానీ సమకాలీన విషయాల్లో జరుగుతున్న విషయాలను చెప్పాలి. టీచర్లు కూడా అనేక విషయాల మీద కొత్త విషయాల మీద చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏదో పుష్ప అంటేనే వేరొక ఒక స్మగ్లర్ జీవితం గురించి సినిమా తీస్తే దాన్ని అదొక హీరోలాగా మనం చూస్తున్నాం. అటు కాకుండా నిన్న గాంజా దీని మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం 5 మంది పోలీస్ కానిస్టేబుల్ సైకిల్ యాత్ర చేపట్టి నిన్న కృష్ణా జిల్లా అంతా తిరుగుతుంటే నిన్న మేము ప్రారంభించి వచ్చాం. వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి ప్రతికూల పరిస్థితుల్లో సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ ప్రజల దగ్గరకు వెళ్ళి, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి గాంజాకు దూరంగా ఉండాల్సిన విషయం మీద వారికి అవగాహన కల్పించి, తద్వారా వచ్చే దుష్పరిమాణాలు చెప్పించి, ఆ కుటుంబం గురించి చెప్పి వీరు ఆత్మనిర్భావానికి లోనయ్యి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి జీవితాన్ని చిన్నబంధం చేసుకొని అధపాతాలకు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందనే విషయాన్ని అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండేలాగా చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న అటువంటి వాళ్ళు హీరోలు అవుతారు. అటువంటి వారి జీవితాల గురించి కూడా అనేక మంది, ఇవాళ అబ్దుల్ కలాం గురించి నేను ప్రస్తావించి అటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇవాళ దేశం కూడా చాలా ముందుకు పోతుంది. మేము చదువుకుంటున్నప్పుడు మాకు ఇన్ని అవకాశాలు లేనేలేవు. ఇవాళ మీరు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత మీరు ఎన్నుకున్న రంగంలో మీకు కావాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇవాళ మేక్ ఇన్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, స్టార్ట్అప్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని, ఖేలో ఇండియా అని అనేకమైన వినూత్న కార్యక్రమాలను ఇవాళ దేశంలో ప్రవేశపెట్టి ఒక దేశ సంపదని పెంచడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి, కొత్త ఆవిష్కరణలు రావడానికి, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ప్రధానమంత్రి గారు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇవాళ మన స్టార్టప్ల గురించి మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం స్టార్టప్స్ గురించి. 10 ఏళ్ల క్రితం స్టార్టప్లు అంటే మన దేశంలో ఎవరికి తెలియదు. ఎక్కడో అమెరికాలో తప్ప స్టార్టప్లు అనే విషయం మన దేశంలో తెలియకపోతే ఇవాళ 2 లక్షలకు పైగా స్టార్టప్లు మన దేశంలో ఉన్నాయి. దాంట్లో 25 యూనికార్న్స్ ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 15 లక్షల కోట్ల ఆస్తిని ఈ స్టార్టప్స్ కారణంగా ఇవాళ సృష్టించారు. 7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్కొక్క యూనికార్న్ అంటే $1 బిలియన్ వర్త్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీని యూనికార్న్ అంటారు. అటువంటి 25 ఉన్నాయి మన దేశంలో స్టార్టప్. ఎవరు వీళ్ళంతా కనిపెట్టిన వాళ్ళు బయట దేశం నుంచి కాదు, లేదా 50 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు, లేదా
లేదా సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు కాదు. ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు మీలాగా మామూలుగా ఉంటూ చిన్న చిన్న పట్టణాల నుంచి వచ్చున్న విద్యార్థులే ఇవాళ 2 లక్షల పైగా స్టార్టప్లని, దాంట్లో 25 యూనికార్న్స్ ని మీ మధ్యలో ఉంటున్న విద్యార్థులే ఇవాళ చిన్న వయసులోనే ఆవిష్కరించారు. మన దేశానికి గౌరవం తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడమే కాకుండా మన దేశ సంపదను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అద్భుత నాయకత్వం ఉంది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అవకాశాలు వస్తున్నాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి, చదువుకోవడంలో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. నూతన విద్యా విధానం, ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీంట్లో కేవలం మాతృభాష మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడమే కాకుండా ఒక నూతన విద్యా విధానం ద్వారా భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మనం కొన్ని సంవత్సరాల పాటు మన దేశాన్ని వలసవాదులు పాలించి, మొఘల్స్ పాలించి, బ్రిటిషర్స్ పాలించి ఒక బానిస మనస్తత్వాన్ని మనం చూపించారు. ప్రధానంగా మెకాలే విద్యా వ్యవస్థను తీసుకొచ్చి మన దేశంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం, మన వల్ల ఏమీ చేత కాదు, అన్ని అమెరికా వాడు చేయగలడు, యూరోప్ వాడు చేయగలడు, చైనా వాడు చేయగలడు, ఈ దేశంలో ఎవడు చేయలేడు అనే విద్యా వ్యవస్థను తీసుకొచ్చి ఆ బానిస మనస్తత్వంలోంచి బయటికి తీసుకొచ్చి ఇవాళ మన దేశంలో నేను చెప్పినట్టుగా 2 లక్షల స్టార్టప్లు ఆవిష్కరించే దిశగా కూడా యువతను నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్ దీస్ ఇయర్స్ వీ హావ్ నాలెడ్జ్ ప్రాక్టీషర్స్, నాట్ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్. ఏంటి ఇలా అంటున్నాడు? మనం నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్, నాలెడ్జ్ ప్రాక్టీషనర్గానే ఉన్నాం ఇప్పటిదాకా. మనం ఇప్పుడు నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ అవుతున్నాం. మరి ఇప్పుడే ప్రస్తావించారు కదా, సత్యానాదెళ్ల గురించి మాట్లాడారు, సుందర్ పిచాయ్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఇట్లాంటి 20 మంది ఇటువంటి పెద్ద ఫిన్టెక్లకు కానీ లేదా మల్టీనేషనల్ కంపెనీలకు కానీ ఇవాళ సీఈఓలుగా ఉంటున్నారు కదా. మరి వాళ్ళంతా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే కదా అంటే ఎస్, వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అతి మేధో సంపత్తి కలిగిన వాళ్ళు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాళ్ళు నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కాదు అనే విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నా. నాలెడ్జ్ ప్రాక్టీషనర్గా అక్కడ ఎవరో బిల్ గేట్స్ తీసుకొస్తే ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి సీఈఓ అయ్యాడు, లేదా జుకర్బర్గ్ తీసుకొస్తే ఆ ప్లాట్ఫామ్ మెటా మీదకి వెళ్ళి సీఈఓ అవుతున్నారు. ఇవి అక్కడ ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే అక్కడికి వెళ్ళి మనం సీఈఓలు అవుతున్నాం. మన మేధో సంపత్తి నిర్ణయింది, వీటిలోంచి మనం బయటకు వస్తున్నాం కాబట్టి సీఈఓలు అవుతాం. కానీ ఈ రాబోయే రోజుల్లో ఈ దేశ యువత, ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత, మరీ ముఖ్యంగా ఈ ఒంగోలు విద్యార్థులు, మరీ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రాబోయే రోజుల్లో ఆ మెటాలు, ఆ మైక్రోసాఫ్ట్లు మన దేశంలోనే తయారు చేసే విధంగా మీరందరూ కూడా తీర్చిదిద్దాలంటే దానికి ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా పని చేయాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు నిర్మించుకోవడమే కాదు, ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తు కూడా నిర్మించాల్సింది కూడా మీరే. అటువంటి నాయకత్వం ఉంది. ఇవాళ అనేక విషయాలు చెప్పారు, మరి వాటి గురించి పట్టాభి గారు నేను కూడా చూస్తా ఉన్నా ఒక్కొక్క విషయాన్ని. ఇవాళ నాయకత్వం ఎటువంటి నాయకత్వం ఉందంటే ప్రతి విషయంలో సున్నితంగా. ఇవాళ మనం చెప్పాము, ఇప్పుడు ఇంతకుముందు మనం చంద్రమండలం పోవడం కాదు కదా, పక్క ఊరికి రాకెట్ పంపాలంటే కూడా కష్టపడే పరిస్థితి. ఇవాళ చంద్రమండలంలో ఏ దేశం చేయని విధంగా సౌత్ పోల్లో మన శాటిలైట్ని మనం పంపించగలిగాం. మన దేశంలో మనం తయారు చేసుకున్నాం, మనం దేశంగా తయారు చేసుకుంటున్నాం. ఇవాళ రక్షణ వ్యవస్థలు తీసుకొస్తున్న మార్పుల కారణంగా ఒక రోగ్ నేషన్ మన అమాయకుల్ని పహల్గాంలో వెనక నుంచి వచ్చి చంపేసి, అమాయక పౌరుల్ని చంపేసిపోతే మనం ఆ దేశాన్ని గుణపాఠం నేర్పడం కోసం ఆ దేశంలో ఉగ్రవాద శిబిరాలపైన అత్యంత ప్రెసిషన్తో అటాక్ చేసి ఆ ఉగ్రవాద శిబిరాలని 15 నిమిషాల్లో 9ని ధ్వంసం చేశాం. కానీ ఆ క్రమంలో ఆ దేశంలో ఒక్క అమాయకుడికి కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా ఆ దేశానికి గుణపాఠమే నేర్పడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా మన దేశంలో ఇవాళ మన నాయకత్వం వచ్చింది. ఈ దేశాలు రష్యా గురించి, ఆయిల్ గురించి ప్రస్తావించారు. రష్యాలో, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంటే మిగతా దేశాలన్నీ ఆ దేశంలో చదువుతున్న విద్యార్థుల్ని మీరు మన దేశానికి వచ్చేయండి అని ఒక అడ్వైజరీ ఇచ్చారు. అయ్యా యుద్ధం జరిగేటట్టుంది, మీరంతా వచ్చేయండి అని. ఏది ది సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్, ది సో కాల్డ్ పవర్ఫుల్ నేషన్స్ లైక్ అమెరికా, చైనా, ఇజ్రాయెల్ కూడా మీరంతా వచ్చేయండి అని విద్యార్థులకి లెటర్లు రాశారు, మీరు వచ్చేయండి అయ్యా అని. కానీ ఒకే ఒక దేశం, ఆ దేశం నాయకుడు ఆ దేశంలో ఇద్దరు అధ్యక్షులకు ఫోన్ చేసి, జెలెన్స్కీకి, పుతిన్కి ఫోన్ చేసి, అయ్యా మీరు 6 గంటలు యుద్ధాన్ని ఆపండి, మీ దేశాల్లో నా దేశానికి సంబంధించిన 23,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, మీ యుద్ధం కారణంగా వారికి చిన్న గాయమైన నేను సహించను, యుద్ధాన్ని ఆపమని యుద్ధాన్ని ఆపించిన తర్వాత ప్రత్యేకంగా విమానాలను పంపించి, విమానాల్లో కేంద్ర మంత్రులను పంపించి 23,000 విద్యార్థుల్ని ఒక్కరికి ఒక చిన్న గాయం కాకుండా మన దేశాన్ని క్షేమంగా తీసుకొచ్చిన ఒక బాధ్యతాయుతమైన, అత్యంత సమర్థవంతమైన నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది. అటువంటి నాయకత్వంలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలా, మన రాష్ట్రంలో కూడా అటువంటి నాయకత్వం ఉంది అనే విషయాన్ని చెప్తూ చివరిగా ఒక చిన్న మాట మాత్రం మీతో నా స్వానుభవాన్ని షేర్ చేసుకుంటాను. నేను మంత్రి కాకముందు 2 సంవత్సరాల ముందు లండన్కి వెళ్ళాను. లండన్కి వెళ్ళి నేను నా స్నేహితుడు ఇద్దరం ట్యాక్సీ ఎక్కాం.
taxi ఎక్కి then I told the taxi driver, will you take me to Shoreditch Road? Then he asked me, అడిగాడు ఏంటి do you have postal code అన్నాడు. I said I don't have postal code but I can give you location. I opened up my phone, location తీసి ఇచ్చా. He saw it, then he gave it back to me. While giving back he seems to have pressed the wrong button. The photo మనం స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం కదా మన సినిమాలో అట్లా నేను నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఉన్నా షేక్ హ్యాండ్ ఇస్తూ. అతను మళ్ళీ అడిగాడు మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వై అన్నా. నో ఐ జస్ట్ వాంట్ టు సీ ఇట్. యూ వాంట్ లొకేషన్ అడిగా. నో ఐ హావ్ సీన్ దట్, ఐ గాట్ ఇట్, బట్ ఐ వాంట్ టు సీ యువర్ ఫోన్, కెన్ యూ గివ్ ఇట్. దెన్ నా ఫ్రెండ్ నా చేయి గట్టి పెట్టుకొని అన్నా ఇవ్వద్దన్నా అన్నాడు. ఏమన్నా ఏంటన్నా వీడు కొత్త దేశం కాని దేశంలో ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకొని పారిపోతే ఎలా అన్నాడు. నేనన్నా అరే అమాయకుడా, నా ఫోన్ 50,000 రూపాయల ఫోన్ తీసుకొని పారిపోని 20 లక్షల రూపాయలు కారు పెట్టిపోతాడు కదా, దీంట్లో మనం ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చిన తర్వాత చూశాడు, మ్యాన్ ఇది ఇస్ మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్. దెన్ ఈ సెడ్ యు నో హిమ్ అన్నాడు. ఐ సెడ్ యా. వాడికి నేను బాబు నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీల బాబు, దేశంలో 10 మందే ఉంటారు అంటే నా సైజ్ చూసి వాడు నమ్మడు. ఈడేదో చేస్తున్నాడు రా బుస్సు కొడతాడు అనుకుంటాడు. అందుకని నో ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ, బిలాంగ్ టు బీజేపీ అన్న. ఓ అని దాన్ని హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, సెడ్ మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని. మళ్ళీ నా ఫ్రెండ్ నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అన్న ఏందన్నా ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు అని భయంగా. నేను చెప్పా ఫోన్ చెయ్యి ఏం లాక్కపోలేదు కదా, ఫోన్ అయితే లాక్కపోయాడని ధైర్యంగా. నేను కూడా చిరంజీవి ఫ్యాన్స్ కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను కూడా, అందుకని ధైర్యంగా చెయ్యి ఇచ్చా. దెన్ ఈ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, దెన్ ఈ షుక్ మై హ్యాండ్. దెన్ మ్యాన్ సెడ్ గివ్ మీ షేక్ అండ్ దెన్ ఐ సెడ్ ఓకే ఏంటి చేయడి ఇచ్చా. మ్యాన్ యూ షుక్, ఎందుకంటే ఆ ఫోటోలు నేను మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తా ఉన్నా. మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మిస్టర్ మోదీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ ఈజ్ అ గ్లోబల్ లీడర్ అన్నాడు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి కాలర్ ఇట్లా ఎగరేసుకోవడానికి. నేను మామూలుగా అయితే బీజేపీ కార్యకర్తగా కాదు, ఈ దేశ పౌరులు కూడా సంతోషం వేసింది. కానీ దానికన్నా ముఖ్యంగా నాకు సంతోషం ఎందుకు వేసిందయ్యా అంటే, అది ఏదో ఆ మాట వచ్చింది మా పట్టాభి గారి దగ్గర నుంచో, లేదా మన పొరుగు దేశంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉన్న బయలాటరల్ రిలేషన్షిప్ ఉంటున్న సింగపూర్ నుంచో ఇతర దేశాల నుంచి కాదు. ఆ మాట అనేది మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మనల్ని బానిసలుగా చూసి మన దేశ సంపదనంతా దోచుకొని ఒక బానిస మనస్తత్వాన్ని మనలో జొప్పించి మనల్ని మళ్ళీ స్వాతంత్రం పేరుతో మనల్ని ఇచ్చేసి విడదీసి దేశాన్ని వెళ్ళిపోయిన దేశానికి సంబంధించిన పౌరుడు ఇవాళ నీ దేశ ప్రభాని గ్లోబల్ లీడర్ అంటున్నాడు, ఆమె ఫ్యాన్ ఆఫ్ హిమ్ అంటున్నాడంటే ఈ దేశ పౌరుడిగా మనం అందరం సంతోషించాలా లేదా? ఏంటి నెక్స్ట్ జన్ స్కూల్ పిల్లల్లో ఆకలిస్తుందా? సంతోషించాలా లేదా? ఇటువంటి నాయకత్వంలో మనం కూడా మన బాధ్యతను గుర్తు చేసుకొని పనిచేయాలా లేదా? ముందుగా మనం అందరం గట్టిగా చదువుకోవాలా లేదా? మన టీచర్లు చెప్పినట్టు నడుచుకోవాలా లేదా? మన తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలా లేదా? నాన్నదో అమ్మదో ఫోన్ తీసుకొని ఎప్పుడు చూడకుండా అప్పుడప్పుడు మాత్రమే చూడాలా లేదా? మన స్కూల్లో కూడా మంచిగా ఆడుకోవాలా, పాడుకోవాలా, ఈత కొట్టాలా లేదా? గేమ్స్ ఆడాలా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలా లేదా? సో అయితే ఒక్కసారి నేను చెప్తాను, ఫాలో మీ. భారత్ మాతాకి. మళ్ళీ మెల్లగా చెప్తున్నాను, అమ్మాయిలు అస్సలు చెప్పట్లేదు. భారత్ మాతాకి. ధన్యవాదాలు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను ఇంతసేపు చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఈ ప్రగతి సాధించడంలో ప్రధాన భూమిక భాగస్వామ్యం మీరు వహించాలని కోరుకుంటూ ఆ శక్తి సామర్థ్యాల్ని ఆ భగవంతుడు మీకు అందించాలని ఈ సందర్భంగా మీకు ఆశీర్వచనాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.